35,000 అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తోంది. లోపల వందలాది మంది ప్రయాణికులు. కానీ విమానాన్ని నడపాల్సిన 2 పైలట్లు గాఢ నిద్రలో ఉంటే వినడానికే వణుకు పుట్టించే ఈ నిజం ఇప్పుడు ఏవియేషన్ రంగంలో హాట్ టాపిక్ అయింది. అసలు పైలట్లు ఎందుకు నిద్రపోతున్నారు? ఆ సమయంలో విమానాన్ని ఎవరు నడిపిస్తున్నారు? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. యూకేలో జరిగిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 40% పైలట్లు కాక్పిట్లో నిద్రపోయామని ఒప్పుకున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అందులో 3వ వంతు కేసుల్లో 2 పైలట్లు ఒకేసారి నిద్రపోయారట. అయితే కంగారు పడకండి, దీని వెనుక మరో కోణం కూడా ఉంది. విమానం క్రూయిజ్ మోడ్లో ఉన్నప్పుడు అంతా ఆటోమేటెడ్ సిస్టమ్స్ చూసుకుంటాయి. ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విమానాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకువెళ్తాయి. లాంగ్ జర్నీల్లో పైలట్లకు అలసట కలగడం సహజం. అందుకే నిబంధనల ప్రకారం కాక్పిట్లోనే ఒకరు నిద్రపోతే మరొకరు మేల్కొని ఉండాలి. దీనినే కంట్రోల్డ్ రెస్ట్ అంటారు. రేడియో చెక్-ఇన్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలు మరియు విమానంలో వచ్చే ఆడిబుల్ అలర్ట్స్ నిరంతరం పైలట్లను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. ఇంత పకడ్బందీగా ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుంది? పైలట్ల డ్యూటీలు టైం జోన్లతో మారుతూ ఉంటాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, సుదీర్ఘ ప్రయాణాలు వారిని శారీరకంగా మానసిక అలసటకు గురి చేస్తాయి. అందుకే ఆధునిక ఏవియేషన్ రంగం మనుషులు అలసిపోరని నమ్మదు. మనుషులు అలసిపోయి తప్పు చేసినా టెక్నాలజీ ఆ తప్పును సరిదిద్దుతుంది అని నమ్ముతుంది. అందుకే విమాన ప్రయాణం ఇప్పటికీ అత్యంత సురక్షితమైనది. కానీ పైలట్లు నిద్రపోవడం అనే రిస్క్ మాత్రం ఎప్పుడూ ఒక సవాలే.